హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. ఈరోజు మంచి లవ్ లిరికల్ వీడియో ఎడిటింగ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి, క్రియేట్ న్యూ మినీ ట్యాప్ చేయండి. 9:16 రేషియో తీసుకోండి. క్రియేట్ మినీ ట్యాప్ చేయండి. సెట్టింగ్ సింబల్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఎడిటింగ్లోకి వెళ్ళండి. ఫిల్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో డ్యూరేషన్ 4% ఉంచుకోండి. బ్యాక్ వచ్చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలు తీసుకోండి. ఫోటోలు అన్నీ కరెక్ట్ వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రాకుంటే ఫోటో ఏది కరెక్ట్ రాకుంటే ఆ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫోటో 2 ఫింగర్లతో అడ్జస్ట్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఇలాగే ఫోటోలు ఏవి కరెక్ట్ రాకుంటే అవి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటోకి మధ్యలో జాయింట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఫోటో గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. 5వ ఆప్షన్ ఎంచుకోండి. ఇట్లాగే ఒకటి తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చి అదే ఫోటో గ్యాలరీలో 5 ఆప్షన్ ఎంచుకోండి. చివరి వరకు ఎన్ని ఉంటే అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ మిగిలిపోయినవి ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేసి స్టార్ షో అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోండి. మిగిలిన అన్నిటికీ ఇదే సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ఎఫెక్ట్లు యాడ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. కింద సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక సేవ్ అయినాక మళ్ళీ ఏం చేయాలో చెప్తాను. సేవ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. మొత్తం బ్యాక్ వచ్చి క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి. ఒక వైట్ లేయర్ తీసుకోండి. దీన్ని ఒక 25-30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం సేవ్ చేసిన వీడియో ఉంది కదా, దీన్ని తీసుకోండి. ఈ వీడియో తీసుకొని ఈ వీడియోను ఇట్లా ఫుల్ స్క్రీన్ చేయండి. ఫుల్ స్క్రీన్ చేసి ఇట్లా ఫేస్ కరెక్ట్ కనిపించేలా ఉంచండి. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. సాచురేషన్ మొత్తం తగ్గించేసేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి గ్లాస్ అండ్ బ్లర్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. కొద్దిగా ఇది పెద్ద వచ్చేయండి. ప్రాపర్టీస్ అని ఉంది ఆప్షన్, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఒక 5% చేసుకోండి బ్లర్. ఈ లేయర్ను మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. ఇదే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఓవర్లే యానిమేషన్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ రింగ్ అని ఉంటుంది, రింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. అలా రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇకైతే ఒకటి లో పిఎన్జీ ఇస్తాను, తీసుకోండి. పిఎన్జీని కొద్దిగా పెద్ద చేయండి. ఇటువైపు ఉంచేయండి. మీకు ఏడ బాగా అనిపిస్తే ఆడ కూడా ఉంచేయచ్చు. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. అదే వీడియోను ఇంకొకసారి తీసుకోండి. ఇప్పుడు కైన్ మాస్టర్లో సేవ్ చేసిన వీడియో ఉంది, అది తీసుకోండి. తీసుకొని ఇక్కడ క్రాప్ అని ఉంటుంది, సైడ్లో క్రాప్లోకి వెళ్ళండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. షేప్లోకి వెళ్ళి ఇక్కడ లవ్ షేప్ ఉంది కదా, ఇది తీసుకోండి. దీన్ని కొద్దిగా క్రాప్ చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ అడ్జస్ట్ చేయండి. లవ్ సింబల్లో క్రాప్లోకి వెళ్ళి ఈ ఫెదర్ ఒక 15% పెంచుకోండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్వర్డ్ చేయండి. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక పార్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. ఈ పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి. ఈ వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి.
మళ్ళీ రెడ్ లైన్ మీద ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు ఆడియో స్పెక్ట్రమ్ ఒక వీడియో ఇస్తాను, అది తీసుకోండి. ఇది కొద్దిగా చిన్నగా చేయండి. ఇటు సైడ్ ఉంచేయండి. ఇక్కడ మిక్సర్లోకి వెళ్ళి వాల్యూమ్ మొత్తం తగ్గించేయండి. దీనికి ఆడియో ఉంటుంది, అది తీసేయండి. మళ్ళీ బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ నుంచి లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఇస్తాను, అది కూడా తీసుకొని కొద్దిగా చిన్నగా చేసి ఇటు సైడ్ ఉంచేయండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఒకసారి వీడియోను ప్లే చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఒక చిన్న విషయం ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఫోటోకి మధ్యలో అవి ఇక్కడ అసెట్ స్టోర్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇది ట్రాన్సాక్షన్స్ సింబల్, దీని మీద ట్యాప్ చేయండి. గ్రాఫిక్స్ అని ఉంటుంది కదా, గ్రాఫిక్స్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకున్నది స్టార్ షో ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో గ్యాలరీ ఉంది కదా, ఇవి రెండు మనం యాడ్ చేసుకున్నాం. అవి రెండు ఇక్కడ మనకు వస్తాయి, దాంట్లోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఫస్ట్ క్రియేట్ చేసుకున్న వీడియో ఉంది కదా ఫోటోలతో, ఆ వీడియో ఎంతవరకు అవుతుందో అక్కడి వరకు రెడ్ లైన్ చివరికి ఉంచండి. పైన వైట్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఈ కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేయండి. ఇప్పుడు పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. కింద సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.